షేర్ మైక్రో ఫైనాన్స్ యొక్క సంస్థలకు ఆగడాలు చాప కింద నీరులాగా విస్తరించాయి. అయితే ఆ షేర్ మైక్రో ఫైనాన్స్‌లో పనిచేసేటువంటి ఉద్యోగి చేసినటువంటి అప్పుకి మామ బలైనటువంటి ఘటన ఉమ్మడి కర్నూలు జిల్లా ఆత్మకూరులో వెలుగులోకొచ్చింది. అసలు షేర్ మైక్రో ఫైనాన్స్ సంస్థ యొక్క వేధింపులేంటి? అసలు ఎందుకు ఆయన ఆత్మహత్య చేసుకునేటువంటి పరిస్థితి వచ్చిందనేటువంటి అంశం మీద మనతో మాట్లాడడానికి బంధున్నాడు. చెప్పండమ్మా ఏం జరిగిందమ్మా? మా ఆయన ఫైనాన్స్ దానిలో ఏజెంట్గా పనిచేసేవాడు సార్, కలెక్షన్ ఏజెంట్గా. ఆయన 10 లక్షలు అందులో తీసుకున్నాడు సార్. దానికి ఆయన రిటర్న్ కలెక్షన్ 8 లక్షల దాకా కట్టినాడు సార్ వాళ్ళకి. కానీ వాళ్ళు లేదు మాకు వాళ్ళు వడ్డీతో కలిపి మాకు 50 లక్షలు 40 లక్షలు కట్టాలని వేధిస్తున్నారు సార్. ఇది తట్టుకోలేక మేము అప్పు చేసి ఒక 5 లక్షల దాకా కట్టేసినాం సార్. అతను 8, మేము 8, మొత్తం 5 కట్టి 13 లక్షలు కట్టేసినాం సార్. లేదు మాకు ఇట్లా కావాలి అని వాళ్ళు 15 బాండ్ల మీద మా ఆయనతో కొట్టి 15 బాండ్ల మీద ప్రామిసర్ అగ్రిమెంట్ల మీద సైన్ చేయించుకున్నారు సార్. చెక్కులు అడుగుతుంటే మా ఆయన గత సంవత్సరం జూన్ నెలలో 7వ తేదీ వెళ్ళిపోయినాడు సార్ ఇంట్లో. ఆయన వెళ్ళిపోయినప్పటి నుంచి నన్ను మా నాన్నని వేధించడం మొదలుపెట్టినారు సార్. మాకు డబ్బులు కట్టాల్సిందే మీరు, లేకపోతే మీ అంతు చూస్తాము, లేకపోతే మిమ్మల్ని మీ అల్లుడిని అక్కడక్కడ ఎక్కడుంటే అక్కడ చంపేస్తాము, ఇట్లా వేధియడం మొదలుపెట్టినారు సార్. 21వ తేదీ పంచాయతీ ఉన్నది సార్. ఆ పంచాయతీలో మీరు డబ్బులు కడితే డబ్బులు కట్టినట్టు, లేకపోతే మీకు మీకు ఏదైనా ఒకటి చేస్తామని బెదిరించినారు సార్. ఇట్లా వేధింపులు మేము 11 నెలలు అవుతుంది సార్. తట్టుకోలేక నాన్న ఇట్లా పురుగుల మందు తాగినాడు సార్. అంటే 11 నెలల నుంచి వేధిస్తున్నారు. ఇంటికొచ్చి భయపెట్టిస్తున్నారు. ఎందుకు పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ ఇవ్వలేదు? డిఐజీ సార్ మాకు హెల్ప్ చేసినారు సార్. డిఐజీ ఎందుకు వీళ్ళకి ఇట్లా జరుగుతుందంట ఆత్మకూరులో అంటే స్టేషన్కి పిలిచి వాళ్ళని అరచడం అట్లా చేసినారు సార్. కానీ ఆయన వాళ్ళు విడిచిపెట్టలేదు సార్ మమ్మల్ని. ఐజీ సార్ ఫోన్ చేసి చెప్పినా కానీ, ఎస్పీ దగ్గర కూడా మా మామతో కలిసి మా మామని వాళ్ళు ఒత్తిడి చేసి కూడా మిస్సింగ్ కేసు మా ఆయన ఎక్కడ ఉన్నా పట్టుకురావాలని మిస్సింగ్ కేసు పెడితే కూడా మేము ఎస్పీ సార్ దగ్గర కన్సల్ట్ అయ్యి ఎస్పీ దగ్గరనే మిస్సింగ్ కేసు కూడా క్లోజ్ చేసుకున్నాం సార్. కానీ ఆ మిస్సింగ్ కేసు చేసుకుని ఆయన అక్కడ నుంచి అక్కడ వెళ్ళిపోయినా కానీ మళ్ళీ మా నాన్నని మాత్రం వాళ్ళు వదలలేదు సార్. 50 లక్షలు 40 లక్షలు కట్టాలా, ఇంత కట్టాలా, కడితే కట్టండి, లేకపోతే మిమ్మల్ని ఏదన్నా చేస్తాం మేము మీ ఫ్యామిలీ అని. అంటే మీ ఫ్యామిలీ మీ హస్బెండ్ అందులో పని చేస్తున్నాడు. వాడుకున్నాడా? అప్పుగా తీసుకున్నారా? ఫ్రెండ్స్కి షాప్ పెట్టడం కోసమని ఒక 3 లక్షల దాకా తీసినాడు సార్. ఇంకా మిగతావి దేనికి తీసినాడో తెలియదు మాకు. కానీ ఆయన రిటర్న్గా 8 లక్షల దాకా కట్టినాడు సార్. కట్టినాక వాళ్ళకి వాళ్ళు లేదు మాకు ఇంత కాదు కావాల్సింది, వడ్డీతో సహా కావాలి అని, ఇది 10 రూపాయలు వడ్డీ తిరుగుతుంది సార్. ఇంకా ఈయన 23లో తీసుకున్నారు సార్. అది ఇప్పుడు 30 రూపాయల వడ్డీ కిందికి తిరిగింది సార్. అట్లా వాళ్ళు 40 లక్షలు 50 లక్షలు కట్టాలి మాకు, లేకపోతే మీ ఫ్యామిలీని ఏమైనా చేసేస్తామని ఒత్తిడి చేసినారు సార్. అంటే వాళ్ళు మీకు అప్పు ఇచ్చినట్లు రిటర్న్‌లో ఏమైనా ఉన్నాయా మీతో? అది అన్ఆథరైజ్డ్ కంపెనీ కదా సార్, ఎటువంటివి ఏమీ ఉండవు సార్ అవి. మీరు అప్పు ఉన్నట్టు వాళ్ళకి గ్యారంటీ ఏది? మీరు అప్పు తీసుకున్నట్లు గాని, వాళ్ళకి అప్పు ఉన్నట్లు గాని. ఏమీ లేవు సార్. మరి ఏమీ లేనప్పుడు ఎందుకోసమని ఈ 8 లక్షలు కట్టాల్సొచ్చింది? 8 లక్షలు అంటే వాళ్ళు ఒత్తిడి చేసినాం సార్. మిమ్మల్ని ఏదో ఒకటి చేస్తామంటే వాళ్ళు డబ్బులున్నోళ్ళు సార్. మేము ఏం లేనోళ్ళం, ఎక్కడైనా పోరాడదాం సార్. అంటే తప్పు చేయకపోతే, అప్పు చేయకపోతే కట్టాల్సిన అవసరం లేదు గదా! వాళ్ళు పెద్దోళ్ళు కదా సార్, మేము ఎట్నో చిన్న పని చేసుకొని బతకాలి అని వాళ్ళతో కాంప్రమైజ్ కోసం అడుగుతుంటే ఫస్ట్ 5 కట్టండి అంటే 5 కట్టినాం సార్. మళ్ళీ 10 దాపండి అన్నారు, చెక్కులు అడుగుతున్నారు. ఇంకా ఇవల్ల తట్టుకోలేకపోయినాం సార్ మేము. అంటే మీరు చేసింది ఇది 70 లక్షల అప్పు అనేది వాళ్ళు ఆరోపిస్తున్నారు. బట్ 70 లక్షల అప్పు చేశారా ఎంత? 10 లక్షలు చేసినాడు సార్, 8 లక్షలు కట్టినాడు. మళ్ళీ మమ్మల్ని ఒత్తిడి చేస్తుంటే, మా నాన్న ఒత్తిడి చేస్తుంటే 5 లక్షలు అప్పు చేసి కట్టినాం సార్ మళ్ళీ. అంటే ఈ అప్పు మీద అప్పు కట్టుతూ పోతే కనీసం ఒక్కరోజు కూడా ఎందుకు ఇలా జరుగుతుందనేసి ఎందుకు మీరు ప్రశ్నించలేకపోయారు? ఎందుకు పోలీస్ స్టేషన్ పోలేకపోయారు? అంటే మేము స్టేషన్కి వెళ్ళాక వాళ్ళని అరిచి పంపించినారు సార్. వాళ్ళు ఒక 1 మంత్ గ్యాప్ ఇచ్చినారు సార్. మళ్ళీ స్టార్ట్ చేసినారు సార్. మళ్ళీ స్టార్ట్ చేసి నాన్నని పర్సనల్గా మనుషులు పంపించి మిమ్మల్ని ఎత్తుకపోతాము ఇట్లా చేయడం చేసినారు సార్. సో ఇలాంటి వాళ్ళని ఏం చేస్తే బాగుంటుంది? సార్ ఇలాంటి ఇల్లీగల్ ఫైనాన్స్ అనేది నడవకుండా చేయండి సార్. బీద వాళ్ళే కాదు సార్, ఎంతో మంది బాధపడుతున్నారు సార్ అధిక వడ్డీలు కట్టలేక. మాకు న్యాయం చేయండి సార్. వీళ్ళ వల్ల మా నాన్న వేధింపులకు చనిపోయినాడు సార్ లాస్ట్కు. మాకు వాళ్ళకి శిక్ష వేసి న్యాయం చేయండి సార్. ఇలాంటి వాళ్ళు మీ ఏరియాలో ఇంకా ఎన్ని కోట్ల అప్పులు చేయించుంటారు? ఎక్కడెక్కడ వీళ్ళ బాధితులు ఉన్నారు? వీళ్ళ బాధితులు స్టేట్ లెవెల్ మొత్తం ఉన్నారు సార్. ఆల్ ఓవర్ స్టేట్ మొత్తం, ఏపీ మొత్తం ఉన్నారు సార్. తెలంగాణలో కూడా కొన్ని చోట్ల ఉన్నాయి సార్. తెలంగాణ మామూలుగా అయితే మా ఆయన గుంతకల్లు, రాయదుర్గం, కళ్యాణదుర్గం, ఆత్మకూరు సైడ్ కలెక్షన్ చేసేవాడు సార్. తెలంగాణలో, ఏపీలో 2 చోట్ల ఉన్నాయి సార్. అంటే వీళ్ళకి ఆథరైజేషన్ ఆఫీసులు ఎక్కడైనా ఉన్నాయమ్మా? లేవు సార్. తూర్పుగోదావరి, అనపర్తి సార్. అనపర్తి కొప్పరం గ్రామం సార్ వీళ్ళది. అక్కడ కర్రీ హరి వెంకట కృష్ణారెడ్డి సార్ ఆయన. వీళ్ళనే మెయింటైన్ చేసేది. ఆయన బినామీలు ఆత్మకూరులో అట్లా ఉన్నారు సార్.
ఆత్మకూరులో కాళహస్తీశ్వర్ గౌడ్ అని ఆర్టీసీ కండక్టర్ సార్ ఆయన. అతను పొలిటికల్లో తిరుగుతాడు సార్, ఉప్పరి శివ అని అతను. మా మామ అంటే వీళ్ళు మా మామని ఒత్తిడి పెట్టి, అంటే మా మామని డబ్బులు కట్టమన్నారు సార్. మా మామ నేను కట్టను అంటే, సరే మేము చెప్పినట్టు చేయాలి అని మమ్మల్ని మిస్సింగ్ కేసు మా ఇంటి నుంచి మా మామతో పెట్టించినారు సార్. ఏదో ఒక రూపంలో మమ్మల్ని హింసిస్తూనే ఉన్నారు సార్ 8 నెలల నుంచి. అంటే మిమ్మల్ని హింసిస్తున్నారు, పైగా తప్పు చేయిస్తున్నారు. అయినా ఎట్లా భరించాలి? ఎందుకు భరించాలి? మేము చిన్నవాళ్ళం, వాళ్ళు డబ్బులు ఉన్నోళ్ళు సరే, మేము ఏదో పని చేసుకునేటోళ్ళం. 8 నెలల నుంచి వీళ్ళు తిరగని చోటు లేదు సార్. గత సంవత్సరం మే నెల నుండి వీళ్ళు ఎక్కని గడపలేదు, దిగని గడపలేదు. వీళ్ళు న్యాయం కోసం పోరాడుతున్నారు కాబట్టి, వీళ్ళ వీక్ కాబట్టి వీళ్ళు పోరాడేదాన్ని ఎవరు పట్టించుకోలేదు. గతంలో వీళ్ళు ఎస్పీ ఆఫీస్ ద్వారా కూడా వచ్చి ఏదో ఆశ్రయం పొందారు. ఇటీవల కాలంలో డిఐజీ సార్ కూడా కలిశారంట. డిఐజీ సార్ కూడా వాళ్ళకి హెల్ప్ చేశారంట. మళ్ళీ అక్కడ స్థానికంగా ఏం జరిగిందో తెలియదు. ఫైనాన్స్ వాళ్ళు మీ అల్లుడు కట్టకపోతే నేనైతే వదిలిపెట్టాము, నీ అంతు చూస్తామని బెదిరించారంట. అతను ఎవరో కృష్ణారెడ్డి అంటే సార్ ఆయన తర్వాత కాళహస్తి గౌడ్ అంట. వాళ్ళు బాగా వేధించారని చెప్పేసి వాళ్ళ నుండి నా అల్లుడికి కాకపోయినా నాకు ప్రాణహాని ఉంది వీళ్ళతో ఎందుకని చేసి, అదొకటి ఈయన ఆత్మూరు పట్టణంలో ఫేమస్ కార్పెంటర్ అనమాట. అందరికీ సుపరిచితుడు, అందరితో మంచిగా ఉండేవాడు అనమాట గత 30 ఏళ్ళ నుంచి. సో నాకు ఆత్మూరు పట్టణంలో ఇలాగ అవమానం జరిగిందని చెప్పేసి, ఈ అవమాన భారాన్ని తట్టుకోలేక, ఈ ఫైనాన్స్ వేధింపులు తట్టుకోలేక ఆయన ఆత్మహత్య చేసుకున్నారు. ఆయన ఆత్మహత్యకు పూర్తిగా కారణం ఏంటంటే ఫైనాన్స్ వేధింపులే సార్. వాళ్ళ వేధింపులు ఎట్లా ఉన్నాయనంటే, ఒకటిగా అసలు ఈ అమ్మాయి భర్తను పిలిపించడానికి ఏదో ఫేక్ కేసు పెట్టించి అతనికి స్టేషన్కి పిలిపించుకున్నారంట. అక్కడ పిలిపించుకొని కూడా వీళ్ళు ఏం చేస్తారంటే, ఇంతసేపు ఉన్న 10 లక్షలు అబ్బాయి వాడుకున్నాను కమిట్ అయినాడు, ఆ 10 లక్షలకు 50 లక్షలు వడ్డీ కట్టమని ఒత్తిడి చేశారంట వీళ్ళని. ఇంక 10 లక్షలకు 50 లక్షలు వడ్డీ కట్టాలంటే అది ఏ రేంజ్లో ఫైనాన్స్ వడ్డీ వ్యాపారం ఉందో మనం అర్థం చేసుకోవాలి సార్. అది దయచేసి ఇలాంటివి మా బావ బలైనాడు, ఇంకొకరు బలి కాకుండా ఉండడానికి పోలీసు వారు తగు చర్యలు తీసుకొని, ఆ ఫైనాన్స్ వాళ్ళు ఎవరో వాళ్ళ పైన కఠినంగా చర్యలు తీసుకొని కేసు పెడితే, ఇంకొకరైనా ఇలాంటి ఫైనాన్స్ వేధింపులు ప్రతిరోజు ప్రతి చోట ఎక్కడో చోట చూస్తున్నా కూడా ఇంకా ఇలాంటి పుట్టగొడుగులాగా ఇలాంటి వాళ్ళు వస్తూనే ఉన్నారు. దయచేసి ఇప్పుడు అమ్మాయి చెప్తున్నట్టు ఇది ఒక ఆత్మూరు పట్టణానికే కాదు, చాలా ఊర్లలో కూడా వ్యాపించిందని చెప్తుంది ఆ అమ్మాయి. మరి ఇంకా అది మిగతా చోట్ల కూడా ఉందన్నప్పుడు దీన్ని ప్రత్యేకించి కొంచెం పోలీసు వారు కూడా దీన్ని శ్రద్ధ పెట్టి కొంచెం దీన్ని ఏదైనా సరే చేసి వీళ్ళ కుటుంబానికి న్యాయం చేయాలని మీడియాపూర్వకంగా మేము కోరుకుంటున్నాం సార్. అంతే. ఇల్లీగల్ యాక్టివిటీ చేస్తూ ఫైనాన్స్ నడుపుతున్నటువంటి ఈ కంపెనీలో ఎంతమంది ఏజెంట్లు ఉంటారు, ఎక్కడెక్కడ ఉన్నారని మీకు తెలుసు? అడిగలేదు సార్, దాని గురించి అడిగలేదు. ఒక ఆత్మకూరులోనే వారానికి ఒకరు వస్తారు సార్. వాళ్ళ తరపున మంగళవారం ఒకరు, సోమవారం ఒకరు, ఇట్లా వారానికి ఒకరు ఉంటారు సార్. ఇంకా ఏ వారానికి ఇప్పుడు ఈ వారం దగ్గర తీసుకుంటారు సార్ ప్రజలు, మళ్ళీ అవసరం పడి మళ్ళీ వారం ఇంకొకరి దగ్గర తీసుకుంటారు. ఇట్లా ఇక్కడ వీళ్ళకి కట్టుకోలేరు పని చేసి, ఇక్కడ వీళ్ళకి కట్టుకోలేరు సార్. అట్లాంటి పరిస్థితులు ఉన్నాయి. వీళ్ళ టార్గెట్ వడ్డీకి ఇవ్వడానికి ఎవరిని టార్గెట్ చేస్తారు? ప్రధానంగా బీద వాళ్ళనే సార్, పని చేసుకునే వాళ్ళని, కూలీలు, అంగళ్ళు ఉన్న వాళ్ళు, చిన్న చిన్న అంగళ్ళు ఉన్న వాళ్ళే సార్. ఒకవేళ అప్పు కట్టకపోతే ఎలాంటి వేధింపులు ఉంటాయి? అప్పులు కట్టకపోతే గొడవలు సార్. గొడవలు ఎంటీ బాండ్ మీద సైన్ పెట్టించుకుంటారు సార్. ఎంటీ బాండ్ మీద సైన్ పెట్టించుకుంటున్నారు కాబట్టి మేము కోర్టుకు వేస్తామనేది బెదిరింపు చేస్తారు సార్. ఇంకా తెలియని వాళ్ళు బీదోళ్ళు ఏం చేస్తారు సార్, భయపడి ఎట్నో ఒకటి ఇంకో చోట అప్పు చేసి కానీ వీళ్ళవి కట్టేసే రకం ఉంటుంది సార్ పరిస్థితి. సో షేర్ మైక్రో ఫైనాన్స్ మన గతంలో చూసాం, కాల్ మనీ పేరుతో కాటేసినటువంటి దుర్మార్గులకు చూసాం. అయితే ఇప్పుడే బ్లాక్మెయిల్ చేస్తూ దందా అంటే ఎక్కడ రికగ్నైజ్ లేకుండా, బయట ఆఫీసులు లేకుండా పేదవాళ్ళను, మధ్యతరగతి కుటుంబాలను టార్గెట్ చేసి అప్పులిచ్చు అధిక వడ్డీలను వసూలు చేస్తూ ఈరోజు అందులో 10 లక్షలు వాడుకున్నారు. వాడుకున్నట్టు దానికి అమౌంట్ కట్టినా సరే ఇంకా 50 లక్షలు అప్పు ఉంది అని చెప్పేసి భయపెట్టి బెదిరించి కేసు పెడతామనేసి, చంపేస్తామనేసి బెదిరించి మరి వేధించినటువంటి వేధింపులకి అల్లుడు చేసినటువంటి అప్పుకి, ఆయన చేసినటువంటి తప్పుకి మామ బలైనటువంటి ఘటన కర్నూలు జిల్లాలో వెలుగులోకి వచ్చింది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇది చేప కింద నీరులాగా బ్లాక్ మనీ, ఈ కాల్ మనీ కేసులాగే ఇలా మైక్రో ఫైనాన్స్ పేరుతో దందా జరుగుతున్నటువంటి వాటిపైన పోలీసులు దృష్టి పెట్టాలి. ప్రభుత్వం వీళ్ళు చేస్తున్నటువంటి అరాచకాలను ప్రభుత్వం అడ్డుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి డిమాండ్ చేసేటువంటి పరిస్థితి కనిపిస్తోంది. విడుదల చంద్రశేఖర్తో హుస్సేన్ RTV, కర్నూలు. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.